విల్ హ్యావ్ టు. విల్ హ్యావ్ టు అనగా ఎటువంటి సందర్భాలలో ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే భవిష్యత్తు గురించి తెలియజేయడానికండి, ఫ్యూచర్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అసలు విల్ హ్యావ్ టు అనగా ఇలాంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది అని అన్నట్లయితే చేయాల్సి ఉంటుంది లేదా చేయాల్సి వస్తుంది. మనం అప్పుడప్పుడు అంటుంటాం, మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు చేయాల్సి వస్తుంది, మీరు మాట్లాడాల్సి వస్తుంది, మీరు కలవాల్సి వస్తుంది అంటుంటాం. లేకపోతే మీరు కలవాల్సి ఉంటుంది, మీరు చేయాల్సి ఉంటుంది, మీరు మాట్లాడాల్సి ఉంటుంది అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుంది లేకపోతే చేయాల్సి వస్తుంది అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విల్ హ్యావ్ టుని ఉపయోగించడం జరుగుతుంది. విల్ హ్యావ్ టు సెంటెన్స్ ఎలాగ రూపొందించడం అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా తీసుకోవచ్చండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్, సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ఎవరినైనా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ తర్వాత విల్ హ్యావ్ టు అని చెప్పడం జరుగుతుంది. విల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, వీటికి అర్థం మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది లేదా వెళ్ళాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే చేయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది అని తెలియజేయడానికి. ఓకే, ఏదైనా ఒక పని కావచ్చండి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటున్నాం, మీరు అతన్ని కలిసినట్లయితే మీరు కూడా అతనితో వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే మీరు పంపించాల్సి వస్తుంది, మీరు పంపించాల్సి వస్తుంది, లేకపోతే ఉంటుంది పంపించాల్సి ఉంటుంది, మీరు తీసుకోవాల్సి ఉంటుంది, మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుంది లేకపోతే చేయాల్సి వస్తుంది అనే అటువంటి పదాలను తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సబ్జెక్ట్ స్థానంలో విల్ హ్యావ్ టు అనే పదాన్ని మనం ఎవరికైనా వాడచ్చు, సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్ ఎవరికైనా వాడొచ్చండి. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. ఐ విల్ హ్యావ్ టు డూ, నేను చేయాల్సి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాల్సి వస్తుంది. దే విల్ హ్యావ్ టు సెండ్, వారు పంపించాల్సి వస్తుంది. వి విల్ హ్యావ్ టు లెర్న్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. హీ విల్ హ్యావ్ టు టీచ్, అతడు బోధించాల్సి వస్తుంది. యు విల్ హ్యావ్ టు టాక్ టు హిమ్, మీరు అతనితో మాట్లాడాల్సి వస్తుంది లేదా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుంది లేదంటే చేయాల్సి వస్తుంది అనేటువంటి పదాలను తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇదండి. ఎప్పుడైనా కానివ్వండి, చేయాల్సి వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది, చేయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పదాలకి మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెగిటివ్లో చూద్దామండి. విల్ హ్యావ్ టును నెగిటివ్లో చెప్పినట్లయితే సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా తీసుకోవచ్చండి. నేను ఇంతకుముందే చెప్పాను, సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ఎవరినైనా చెప్పొచ్చండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. సబ్జెక్ట్ తర్వాత విల్ నాట్ హ్యావ్ టు అండి, విల్ నాట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ విల్ నాట్ హ్యావ్ టు డూ, నేను చేయాల్సి ఉండదు. వీటికి అర్థం ఏమిటి అంటే విల్ నాట్ హ్యావ్ టుకు చేయాల్సి ఉండదు లేకపోతే చేయాల్సి రాదు అని అంటుంటాం. మనం చెప్తుంటాం అప్పుడప్పుడు, మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు చేయాల్సిన అవసరం ఉండదు అంటుంటాం. చేయాల్సి ఉండదు లేకపోతే చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం అంటే నీడ్ అనే పదాన్ని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సులువుగా అర్థం అవ్వాలని చెప్పేసి అవసరం అనే పదాన్ని చెప్తున్నానండి. చేయాల్సి ఉండదు లేకపోతే రావాల్సి ఉండదు, మాట్లాడాల్సి ఉండదు, లేకపోతే మీరు మాట్లాడాల్సి రాదు అంటే ఆ అవసరం రాదు. మీరు చేయాల్సి రాదు అంటే చేయాల్సినటువంటి అవసరం రాదు. ఇలాంటి
ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండదు, లేకపోతే వెళ్ళాల్సి ఉండదు. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అతన్ని కలవాల్సి ఉండదు, కలవాల్సిన అవసరం రాదు. ఇలా ఏదైనా ఒకటి చేయాల్సి ఉండదు లేకపోతే చేయాల్సి రాదు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విల్ హ్యావ్ టు ప్లస్ వర్బు అని అండి విల్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ యాడ్ చేసి విల్ నాట్ హ్యావ్ టు ప్లస్ వర్బు అని చెప్పడం జరుగుతుంది. షీ విల్ నాట్ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాల్సి ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ టు సెండ్, వారు పంపించాల్సి ఉండదు. వి విల్ నాట్ హ్యావ్ టు లెర్న్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండదు లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండదు. హీ విల్ నాట్ హ్యావ్ టు టీచ్, అతడు బోధించాల్సి ఉండదు. యు విల్ నాట్ హ్యావ్ టు టాక్ టు హిమ్, మీరు అతనితో మాట్లాడాల్సి ఉండదు. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండదు లేకపోతే చేయాల్సిన అవసరం రాదు అని అంటుంటాం. చేయాల్సిన అవసరం రాదు. గ్రామర్గా చెప్పాల్సి చేయాల్సి రాదు లేకపోతే చేయాల్సి ఉండదు అని తెలియజేయడానికి విల్ నాట్ హ్యావ్ టు ప్లస్ వర్బు అని చెప్పడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్కి సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా విల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. దాని తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలండి. సబ్జెక్ట్ స్థానంలో ఎవరినైనా వాడచ్చు, ప్రత్యేకంగా సింగులర్ ప్లూరల్ అంటూ లేదండి. ఎవరినైనా వాడచ్చు. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు ప్లస్ వర్బు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అసలు వీటికి ఎలాంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది అని అన్నట్లయితే ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుందా లేకపోతే చేయాల్సి వస్తుందా అని అడగడానికండి. చేయాల్సి వస్తుందా లేకపోతే చేయాల్సి ఉంటుందా అని అడగడానికి. మనం అప్పుడప్పుడు నేను కూడా అక్కడికి వచ్చినట్లయితే నేను మీతో పాటు చేయాల్సి ఉంటుందా లేదా రావాల్సి ఉంటుందా, మాట్లాడాల్సి ఉంటుందా, చెప్పాల్సి ఉంటుందా, చదవాల్సి ఉంటుందా అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుందా లేకపోతే చేయాల్సి వస్తుందా లేదా చేయాల్సి వస్తుందా అనేటువంటి ప్రశ్నను మనం ఎదుటి వ్యక్తిని అడగడానికి విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బు అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. విల్ ఐ హ్యావ్ టు డూ, నేను చేయాల్సి వస్తుందా. విల్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాల్సి వస్తుందా. విల్ దే హ్యావ్ టు సెండ్, వారు పంపించాల్సి వస్తుందా. విల్ వి హ్యావ్ టు లెర్న్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుందా లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుందా. విల్ హీ హ్యావ్ టు టీచ్, అతడు బోధించాల్సి వస్తుందా. విల్ హీ హ్యావ్ టు టాక్ టు హిమ్, మీరు అతనితో మాట్లాడాల్సి వస్తుందా లేదా మీరు అతనితో మాట్లాడాల్సి ఉంటుందా. ఇలాంటి ఏదైనా ఒక పనిని చేయాల్సి వస్తుందా లేకపోతే చేయాల్సి ఉంటుందా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బు అని ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్కి సెంటెన్స్ అనేది రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా విల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. దాని తర్వాత సబ్జెక్ట్ తీసుకోవాలి. దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకోవాలి. దాని తర్వాత హ్యావ్ టు ప్లస్ వర్బు అని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అసలు వీటికి ఎలాంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది అని అన్నట్లయితే నేర్చుకోవాల్సి ఉండదా, నేర్చుకోవాల్సి ఉండదా లేకపోతే రాదా. ఇలాంటి నేర్చుకోవాల్సి రాదా అంటే ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే నేర్చుకోవాల్సిన అవసరం రాదా, మాట్లాడాల్సిన అవసరం రాదా అంటుంటాం. ఇలా మాట్లాడాల్సి రాదా లేకపోతే మాట్లాడాల్సి ఉండదా, చేయాల్సి ఉండదా, చెప్పాల్సి ఉండదా అనేటువంటి పదాలను తెలియజేయడానికి మనం ఇక్కడ ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడగడానికి విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బు అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. విల్ ఐ నాట్ హ్యావ్ టు డూ, నేను చేయాల్సి ఉండదా. విల్ షీ నాట్ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాల్సి ఉండదా. విల్ దే నాట్ హ్యావ్ టు సెండ్, వారు పంపించాల్సి ఉండదా. విల్ వి నాట్ హ్యావ్ టు లెర్న్,
మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండదా, లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండదా? విల్ హీ నాట్ హ్యావ్ టు టీచ్, అతడు బోధించాల్సి ఉండదా? విల్ హీ నాట్ హ్యావ్ టు టాక్ టు హిమ్, మీరు అతనితో మాట్లాడాల్సి ఉండదా? ఇలా మాట్లాడాల్సి ఉండదా లేదా మాట్లాడాల్సి రాదా, మాట్లాడాల్సి రాదా అంటే మాట్లాడాల్సిన అవసరం రాదా అని తెలియజేయడానికండి. ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండదా లేదా చేయాల్సి రాదా, చేయాల్సిన అవసరం రాదా అనేటువంటి పదాలను తెలియజేయడానికే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బో అని ఉపయోగించడం జరుగుతుంది. అవసరం అనేది పదానికి నీడ్ అనే పదం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవసరం అనేది నేను సింపుల్గా మీకు అర్థం కావడానికే చెప్పాను. కానీ గ్రామర్గా చెప్పాలంటే చేయాల్సి రాదా, చేయాల్సి ఉండదా. ఇలా WH పాజిటివ్ క్వశ్చన్స్ అండి. WH పాజిటివ్ క్వశ్చన్స్లో సెంటెన్స్ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా W లేదా హెచ్తో వచ్చినటువంటి పదాలు తీసుకోవాలి. అనగా వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రాస్. ఇలా ఏ పదం నచ్చితే ఆ పదం చెప్పి, అంటే మీరు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం చెప్పి W లేదా హెచ్తో వచ్చిన పదాన్ని ముందుగా చెప్పి దాని తర్వాత విల్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పాలండి. విల్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్టుని చెప్పాలి. సబ్జెక్ట్ స్థానంలో ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్, దట్ ఎవరైనా చెప్పొచ్చు. సబ్జెక్టు తర్వాత హ్యావ్ టు తర్వాత వెర్బ్ అన్ని చెప్పడం జరుగుతుందండి. ఓకే, అసలు వీటికి ఎలాంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది అని అన్నట్లయితే ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో ఎందుకు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎలా చేయాల్సి ఉంటుంది, ఎలా మాట్లాడాల్సి ఉంటుంది, ఎలా చెప్పాల్సి ఉంటుంది, ఎలా చదవాల్సి ఉంటుంది అని అంటుంటాం. లేకపోతే ఎందుకు నేను చేయాల్సి ఉంటుంది, ఎందుకు నేను మాట్లాడాల్సి ఉంటుంది, లేకపోతే ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకు నేను తినాల్సి వస్తుంది, ఎందుకు నేను నేర్పించాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది అని అంటుంటాం. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎలా చేయాల్సి ఉంటుంది, ఎలా మాట్లాడాల్సి ఉంటుంది, లేకపోతే ఏమి చేయాల్సి ఉంటుంది, ఏమి మాట్లాడాల్సి ఉంటుంది అని అంటుంటాం. ఏమి చేయాల్సి వస్తుంది, ఏమి మాట్లాడాల్సి వస్తుంది, ఏమి నేర్చుకోవాల్సి వస్తుంది అంటుంటాం. ఇలా చేయాల్సి వస్తుంది, ఏమి, ఎందుకు, ఎలా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు, ఏమి, ఎలా చేయాల్సి ఉంటుంది అనేటువంటి పదాలను మనం తెలియజేయడానికి W లేదా హెచ్తో వచ్చినటువంటి పదం చెప్పి ప్లస్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. వై విల్ ఐ హ్యావ్ టు డూ, ఎందుకు నేను చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో ఎందుకు నేను చేయాల్సి వస్తుంది అంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే చేయాల్సి వస్తుంది అండి. ఓకేనా. వేర్ విల్ షీ హ్యావ్ టు గో, ఎక్కడికి ఆమె వెళ్ళాల్సి వస్తుంది లేదా వెళ్ళాల్సి ఉంటుంది. వాట్ విల్ దే హ్యావ్ టు సెండ్, వారు ఏమి పంపించాల్సి వస్తుంది లేదా ఏమి పంపించాల్సి ఉంటుంది. హౌ విల్ వి హ్యావ్ టు లెర్న్, మనం ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది లేదా నేర్చుకోవాల్సి ఉంటుంది. వెన్ విల్ హీ హ్యావ్ టు టీచ్, అతడు ఎప్పుడు బోధించాల్సి వస్తుంది లేదా బోధించాల్సి ఉంటుంది. వై విల్ హీ హ్యావ్ టు టాక్ టు హిమ్, ఎందుకు మీరు అతనితో మాట్లాడాల్సి వస్తుంది లేదా మాట్లాడాల్సి ఉంటుంది. ఇటువంటి పదాలను తెలియజేయడానికి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎలా మాట్లాడాల్సి వస్తుంది, ఏమి మాట్లాడాల్సి వస్తుంది అనే అటువంటి పదాలను తెలియజేయడానికి WH పాజిటివ్ క్వశ్చన్స్ ప్రకారం W లేదా హెచ్తో వచ్చినటువంటి పదాన్ని చెప్పి ప్లస్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. WH నెగిటివ్ క్వశ్చన్స్ అండి. WH నెగిటివ్ క్వశ్చన్స్ ని సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా W లేదా హెచ్తో వచ్చినటువంటి పదం చెప్పాలండి. అనగా వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రా. ఇలా మీరు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం ముందు చెప్పి దాని తర్వాత విల్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పాల్సి ఉంటుంది. విల్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ స్థానంలో మీరు ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్ ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం చెప్పి
దాని తర్వాత నాట్ అని నెగిటివ్ ఫామ్ చెప్పి దాని తర్వాత హ్యావ్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుందండి. ఓకే ఓకే. అసలు వీటికి అర్థం ఎలాంటి అర్థాన్ని వివరించడం జరుగుతుంది అని అన్నట్లయితే, ఏదైనా ఒక పనిని ఎందుకు చేయాల్సి ఉండదు, భవిష్యత్తులో ఎందుకు చేయాల్సి ఉండదు లేదా ఎందుకు చేయాల్సి రాదు, చేయాల్సి రాదు అంటే చేయాల్సిన అవసరం రాదు చెప్పండి అంటుంటాం. ఇలా చేయాల్సి రాదు, చేయాల్సి ఉండదు, ఎందుకు చేయాల్సి ఉండదు, ఎందుకు వెళ్ళాల్సి ఉండదు, ఎందుకు మాట్లాడాల్సి ఉండదు, ఎందుకు చెప్పాల్సి ఉండదు, లేకపోతే ఎలా మాట్లాడాల్సి ఉండదు, ఎందుకు చేయాల్సి ఉండదు, ఎందుకు చెప్పాల్సి ఉండదు, ఎందుకు తినాల్సి ఉండదు, ఎందుకు నేర్చుకోవాల్సి ఉండదు, లేకపోతే ఎలా చెప్పాల్సి ఉండదు, ఎలా మాట్లాడాల్సి ఉండదు, ఎలా నేర్చుకోవాల్సి ఉండదు అని అంటుంటాం. ఇలా ఎందుకు, ఏమి, ఎలా అనేటువంటి పదాలతో చేయాల్సి ఉండదు అని తెలియజేయడానికి మనం WH అనే పదం చెప్పి విల్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ అని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. వై విల్ ఐ నాట్ హ్యావ్ టు డూ, ఎందుకు నేను చేయాల్సి ఉండదు. వేర్ విల్ షీ నాట్ హ్యావ్ టు గో, ఎక్కడికి ఆమె వెళ్ళాల్సి ఉండదు. వాట్ విల్ దే నాట్ హ్యావ్ టు సెండ్, వారు ఏమి పంపించాల్సి ఉండదు. వాట్ విల్ వి నాట్ హ్యావ్ టు లెర్న్, మనం ఏమి నేర్చుకోవాల్సి ఉండదు. హౌ విల్ హీ నాట్ హ్యావ్ టు టీచ్, అతడు ఎలా బోధించాల్సి ఉండదు. వై విల్ హీ నాట్ హ్యావ్ టు టాక్ టు హిమ్, ఎందుకు మీరు అతనితో మాట్లాడాల్సి ఉండదు. ఇలా ఏదైనా ఒక పనిని ఎందుకు చేయాల్సి ఉండదు అనే అటువంటి పదాన్ని, ప్రశ్నను మనం ఎదుటి వ్యక్తి రూపంలో ఎదుటి వ్యక్తిని మనం అడగడానికి WH నెగిటివ్ క్వశ్చన్స్ ద్వారా W లేదా Hతో వచ్చినటువంటి పదాన్ని, ఏదైనా ఒక పదాన్ని చెప్పి దాని తర్వాత విలాని హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత సబ్జెక్ట్, దాని తర్వాత నాట్ నెగిటివ్ ఫామ్, దాని తర్వాత హ్యావ్ టు, దాని తర్వాత వెర్బ్ అన్ని చెప్పడం జరుగుతుంది.